నమస్తే. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 1లో మెయిన్స్ పేపర్ 5 నందు ఒక సెక్షన్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో డేటా ఇంటర్ప్రిటేషన్లో ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్, XY చార్ట్, పై చార్ట్స్ ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు అదనంగా మనకు యాప్టిట్యూడ్ నుండి కూడా కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అందులో యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్ అనేవి మనకు ముఖ్యమైనవి. సో ఈరోజు మనము పర్సంటేజెస్, శాతాల గురించి మనం తెలుసుకుందాం. శాతము అంటే ఏంటి, పర్సంటేజ్ అంటే ఏంటి, పర్ 100, 100కు ఎంత అని చెప్పేదే పర్సంటేజ్, 100కు ఎంత అని చెప్పేదే పర్సంటేజ్. సో పర్ సెంట్, సెంట్ అనగా 100. మనకు ఎకరానికి ఎన్ని సెంట్లు అని మనం వాడుతూ ఉంటాం, ఎకరానికి 100 సెంట్లు అని. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎకరానికి సెంట్లు అనే పదం వాడుతుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఎకరానికి గుంటలు అనే వర్డ్ వాడుతూ ఉంటారు. సో గుంట అనే వర్డ్ తీసుకుంటే ఎకరానికి 40 గుంటలు అని, అదేవిధంగా సెంట్ అంటే 100 సెంట్లు అని తీసుకుంటాం. సో సెంట్ మీన్స్ 100, పర్ సెంట్ అంటే పర్ 100, 100కు ఎంత అని చెప్పేదే పర్సంటేజ్. ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు, వారి యొక్క నేమ్ A అండ్ B అనుకుందాం. ఏకి ఒక ఎగ్జామ్లో 70 మార్కులు వచ్చాయి, బీకి మరొక ఎగ్జామ్లో 45 మార్కులు రావడం జరిగింది. ఏకి 70 మార్కులు, బీకి 45 మార్కులు వచ్చాయి. అప్పుడు తండ్రి ఏని మందలించి బీకి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. మీరు అనుకుంటారు, ఏంటి ఏకి ఎక్కువ మార్కులు వచ్చాయి కదా, ఏకే మంచి గిఫ్ట్ ఇవ్వాలి కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, మార్కుల పరంగా చూస్తే బీ కన్నా ఏకి ఎక్కువ మార్కులు వచ్చాయి, నో డౌట్, అది కాదనం. కానీ ఏకి వచ్చిన మార్కులు ఎన్ని, 70, ఎంతకు, 100కి. బీకి వచ్చిన మార్కులు ఎన్ని, 45, ఎంతకి, 50కి. అంటే ఇప్పుడు మార్కుల పరంగా చూసినట్లయితే 45 కన్నా 70 అనేది పెద్ద నెంబర్ కాదనలేం. కానీ మంచి మార్కులు ఎవరికి వచ్చాయంటే బీకే వచ్చాయని చెప్పాలి. పర్సంటేజ్ అంటే పర్ 100, 100కు ఎంత. ఇప్పుడు ఏకి ఎంత పర్సంటేజ్ వచ్చింది, 100కి ఎన్ని, 70 వచ్చాయి. బీకి 100కి ఎన్ని వచ్చాయి, 50కి 45 అంటే 100కి 90 వచ్చాయి. అంటే ఏకి వచ్చిన మార్కుల శాతం 70, బీకి వచ్చిన మార్కుల శాతము 90. సో పర్సంటేజ్ అంటే పర్ 100, 100కు ఎంత అని కనుక్కునేదాన్ని మనం పర్సంటేజ్ అంటాం. నౌ ఇప్పుడు ఈ పర్సంటేజ్ నుండి ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలి, ఫ్రాక్షన్ నుండి పర్సంటేజ్లోకి మార్చాలి అంటే, సో ఇక్కడ మనకు పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ నుండి భిన్నంలోకి మార్చాలి అంటే, పర్సంటేజ్ నుండి భిన్నంలోకి మార్చాలంటే ఏం చేయాలి అంటే, ఉదాహరణకి 20% ఉంది, 20%ని మనం భిన్న రూపంలో రాయాలి అంటే దాన్ని మనం 100 చేత భాగించాలి, 100 చేత భాగించాలి. ఏదైనా పర్సంటేజ్ని భిన్న రూపంలో మార్చాలంటే 100 చేత భాగించాలి. ఉదాహరణకి 20% ఉంది, 20%ని భిన్న రూపంలో రాయాలి అంటే 20/100 రాయండి, 1/5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఉంది, 25%ని భిన్న రూపంలో రాయాలి అంటే 100 చేత భాగించాలి. 25/100 అంటే ఎంత అవుతుంది, 1/4 అవుతుంది. అదేవిధంగా రివర్స్ ఆర్డర్లో అంటే ఒక భిన్నాన్ని శాతంగా మార్చాలి అంటే, ఏం చేయాలి, ఇక్కడ 100 చేత భాగించడం కాదు, 100 చేత గుణకారం చేయాలి, 100 చేత గుణకారం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 2/5 ఉంది అనుకోండి, ఉదాహరణకి 2/5 ఉంది. మరి 2/5ని మనం భిన్న రూపంలో శాత రూపంలో ఎలా రాయాలి అంటే, ఈ 2/5ని మీరు 100 చేత గుణించాలి. 100 చేత గుణించినట్లయితే 5 1 5, 5 20ల 100, సో 2 × 20 40% అవుతుంది. అదేవిధంగా 3/4 ఉంది, 3/4ని మనము 100% రాయాలి అంటే ఎలా చేయాలి, ఇంటూ 100, 100 చేత గుణించండి, 4 1ల 4, 4 25ల 100, సో 3 × 25 ఈజ్ 75% అవుతుంది. 3 × 25 ఈజ్ 75%, 75% అవుతుంది. సో ఈ విధంగా భిన్నం నుండి శాతంలోకి లేదా శాతం నుండి భిన్నంలోకి మనం మార్చవచ్చు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం వీడియోస్ చేయడం జరిగింది, వాటిని ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇందులో మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం.
ఎగ్జామినేషన్లో గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు. సో రాయండి. ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన సంపాదనలో తన ముగ్గురు పిల్లలకి తలా 20% చొప్పున తలా 20% చొప్పున ఇచ్చాడు. ఒక వ్యక్తి తన సంపాదనలో 20% తన ముగ్గురు పిల్లలకి తలా 20% చొప్పున ఇవ్వడం జరిగింది. తన యొక్క భార్య ఖాతాలో తన ఆస్తిలో 30% భార్య ఖాతాలో వేశాడు. తన ఆస్తిలో 30% తన భార్య ఖాతాలో వేయడం జరిగింది. మిగిలిన దానిలో 50% ఒక అనాథాశ్రమానికి ఇవ్వడం జరిగింది. అయితే చివరగా అతని వద్ద 40,000 రూపాయలు ఉంటే అతని వద్ద మొదట ఉన్న ఆస్తి ఎంత, అతని వద్ద మొదట ఉన్న సొమ్ము ఎంత? ఇది క్వశ్చన్. మళ్ళీ వినండి. ఒక వ్యక్తి తన ముగ్గురు పిల్లలకి తన సంపాదనలో తలా 20% చొప్పున ఇచ్చాడు. తన సంపాదనలో 30% సొమ్ముని తన భార్య ఖాతాలో వేయడం జరిగింది. మిగిలిన దానిలో 50% ఒక అనాథాశ్రమానికి ఇచ్చారు. చివరగా అతని వద్ద 40,000 రూపాయలు ఉంటే అతని వద్ద మొదట ఉన్న సొమ్ము ఎంత? దీన్ని మనం ఏ విధంగా చేయాలి అంటే ముగ్గురు పిల్లలకి ఎంత ఇవ్వడం జరిగింది. ఓకే, సో 3 చిల్డ్రన్, వారి ముగ్గురు పిల్లలకి ఎంత ఇచ్చారు? ఈచ్ 20% అన్నారు కాబట్టి 3 × 20 60% అవుతుంది. అదేవిధంగా తన భార్యకి ఎంత ఇవ్వడం జరిగింది? 30% ఇవ్వడం జరిగింది. అండ్ 3 చిల్డ్రన్ ప్లస్ వైఫ్, తన ముగ్గురు పిల్లలకి ప్లస్ భార్యకి కలిపి ఎంత ఇవ్వడం జరిగింది? ముగ్గురు పిల్లలకి 60%, భార్యకి 30% అంటే 90% సొమ్ము కంప్లీట్ కావడం జరిగింది. 90% సొమ్ము, తన ఆస్తిలో 90% ఆల్రెడీ తన భార్యకి మరియు పిల్లలకి ఇవ్వడం జరిగింది. మిగిలిన సొమ్ము ఎంత? తన భార్యకి పిల్లలకి ఇచ్చిన తర్వాత మిగిలిన సొమ్ము ఎంత అంటే 100% నుండి ఈ 90ని మైనస్ చేయండి. ఎంత అవుతుంది? 10% అవుతుంది. అంటే తన భార్య పిల్లలకు ఇచ్చిన తర్వాత మిగిలిన సొమ్ము ఎంత అంటే 10%. మిగిలిన దానిలో 50% అనాథాశ్రమానికి ఇవ్వడం జరిగింది. సో అనాథాశ్రమానికి ఎంత ఇచ్చాడు? 50%. 50% అంటే 50/100 × 10. 50% అంటే 50/100. ఇందులో 50%, మిగిలిన దానిలో 50% అన్నారు. సో ఈ 0 క్యాన్సిల్ చేయండి, 0 క్యాన్సిల్ చేయండి, 5% అవుతుంది. 5% పోయిన తర్వాత ఇంకా మిగిలింది. ఇక చివరిగా మిగిలిన సొమ్ము ఎంత? మిగిలిన సొమ్ము ఎంత అంటే 10%లో ఈ 5% కూడా పోతే ఫైనల్లీ అతనికి 5% ఉంది. 5% ఉంది. సో ఈ 5% అనేది ఎంత అంటే చివరికి తన వద్ద 40,000 రూపాయలు ఉంది అని ఇవ్వడం జరిగింది. 5% 40,000 అయితే అతని వద్ద ఉన్న మొదట ఉన్న మొత్తం సొమ్ము ఎంత? 100%. ఎప్పుడైనా ఈ విధంగా వస్తే మీరు చేయాల్సింది ఏంటి అంటే డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. దీని ఆధారంగా చేయండి. సో దీని ఆధారంగా 10/5 × 40,000. 10/5 × 40,000. 5 1 5, 5 8 40, 1 2 3 zeros. సో 100 × 8,000. 100 × 8,000 అంటే 8 lakh రూపీ అవుతుంది. అంటే మొదట అతని వద్ద ఉన్న సొమ్ము ఎంత అంటే 8 లక్షల రూపాయలు అవుతుంది. 8 లక్షల రూపాయలు అవుతుంది. ఈ విధంగా మీరు చేయాలి. ఈ విధంగా క్వశ్చన్కి మీరు ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ పర్సంటేజ్లో ఈ శాతాలలో మరొక ప్రశ్న రాయండి. సెకండ్ క్వశ్చన్ మనకు ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో
ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు, శాతాల మీద ఏ విధంగా రావచ్చు, దాని గురించి మనం చూద్దాం. ఒక కాలేజీలో BA, BCom, BSc కోర్సులలో విద్యార్థుల నిష్పత్తి 2:3:4. కోర్సులలో విద్యార్థుల నిష్పత్తి 2:3:4. ఈ అకాడమిక్ ఇయర్లో BAలో 20% సీట్లను, ఈ అకాడమిక్ ఇయర్లో BAలో 50% సీట్లను, BComలో 20% సీట్లను, BScలో 10% సీట్లను పెంచారు. ఒక కాలేజీలో BA, BCom, BScలో ఉన్న విద్యార్థుల నిష్పత్తి 2:3:4. ఈ అకాడమిక్ ఇయర్లో, ఈ విద్యా సంవత్సరంలో BAలో 50%, BComలో 20%, BScలో 10% సీట్లు పెంచారు. అయితే ఈ సీట్లు పెంచిన తర్వాత కొత్త విద్యా సంవత్సరంలో ఈ 3 కోర్సులలో ఉన్న విద్యార్థుల నిష్పత్తి ఎంత? ఈ 3 కోర్సులలో ఉన్న విద్యార్థుల నిష్పత్తి ఎంత? దీన్ని మనం ఏ విధంగా చేయాలి? సో చూడండి, ఈ కోర్సులలో ఉన్న విద్యార్థుల సంఖ్య మనకి ఇవ్వలేదు. సో కానీ పెరిగిన శాతం మాత్రం ఇచ్చారు. సో కాబట్టి మనం ఏం చేద్దాము, దీన్ని ఏ విధంగా చేయాలి అంటే, కోర్సు ఏలో ఉన్న విద్యార్థుల సంఖ్య, BA, BCom, BScలో ఉన్న విద్యార్థుల సంఖ్యని మనము BA, BCom, BScలోని విద్యార్థుల సంఖ్యని మనము ఏమనుకుందాము, 2x, 3x, 4x అనుకుందాం. 2x, 3x, 4x అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఏంటి, సీట్లు పెరిగాయి. ప్రతి కోర్సులో కూడా సీట్లు పెరిగాయి. సో సీట్లు పెరిగిన తర్వాత విద్యార్థుల నిష్పత్తి, సీట్లు పెరిగిన తర్వాత విద్యార్థుల నిష్పత్తి ఎంత? ఈ 3 కోర్సులలో, ఎందులో BA, BCom, BScలో. సో BAలో మొదట ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 2x మెంబర్స్ ఉన్నారు. BAలో ఎంత శాతం పెరిగారు విద్యార్థులు? 50% పెరిగారు. అంటే కొత్తగా ఎంతమంది ఉన్నట్టు? 50 + 150 అంటే 100 + 50 150. 150/100 × 2x. అంటే BAలో కొత్తగా సీట్లు ఎంత అంటే 2xలో 50% పెరిగింది. మొదట ఇనిషియల్గా 100% అనుకుంటే పెరిగిన శాతము 50 అవుతుంది. కాబట్టి 100 + 50 150 అవుతుంది. అదేవిధంగా BScలో 20% పెరిగింది. కాబట్టి మొదట ఇనిషియల్గా 100% అనుకోండి, పెరిగింది 20% కాబట్టి 120/100 × ఎంత? BScలో 3x, BComలో 3x. BScలో 10% పెరిగింది, 110/100 × 4x. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. ఇందులో ఏమైనా కామన్ నెంబర్స్ ఉంటే వాటిని మనం క్యాన్సిల్ చేద్దాం. అన్నిట్లో కూడా x అనేది కామన్గా ఉంది. xని క్యాన్సిల్ చేయండి. అన్నిట్లో కూడా డినామినేటర్ ఈక్వల్గా ఉంది. డినామినేటర్ 100ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసాము. న్యూమరేటర్లో అన్నిట్లో కూడా 0 కామన్గా ఉంది. 0 0 0 క్యాన్సిల్ చేయండి. ఓకే, అదేవిధంగా న్యూమరేటర్లో అన్నిట్లో కూడా 2 కూడా కామన్గా ఉంది. 2 కూడా క్యాన్సిల్ చేయండి. 2 1 2, 2 6 12, 2 2 4. ఇవి క్యాన్సిల్ చేయగా మిగిలిన నెంబర్లు ఏంటి? 15 × 1 15, 6 × 3 18, 11 × 2 22. అంటే ఈ 3 కోర్సులలో పెరిగిన విద్యార్థి సంఖ్య పెరిగిన తర్వాత
వాటి యొక్క నిష్పత్తి ఎంత అంటే 15:18:22 అవుతుంది. 15:18:22 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. థర్డ్ క్వశ్చన్ రాయండి. ఈ పర్సంటేజ్లోనే థర్డ్ క్వశ్చన్ రాయండి. సో థర్డ్ క్వశ్చన్, ఒక తరగతిలో ఏ మరియు బి అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఒక తరగతిలో ఏ మరియు బి అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఏ అనే వ్యక్తికి బి కన్నా 9 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఏ అనే విద్యార్థికి బికి వచ్చిన మార్కుల కన్నా 9 మార్కులు ఎక్కువ రావడం జరిగింది. అంటే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి? ఏకి ఎక్కువ వచ్చాయి. సో ఏకి వచ్చిన మార్కులు వారిద్దరి మొత్తం మార్కుల్లో 56%. వారిద్దరి మొత్తం మార్కులు 56%. అయితే వారికి వచ్చిన మార్కులు ఎన్ని? ఏకి ఎన్ని మార్కులు వచ్చాయి, బికి ఎన్ని మార్కులు వచ్చాయి? మళ్ళీ చూడండి, ఏబి అనే ఇద్దరు విద్యార్థులు ఒక ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అందులో ఏకి బి కన్నా 9 మార్కులు ఎక్కువగా వచ్చాయి. ఏ యొక్క మార్కులు వారిద్దరి మొత్తం మార్కుల్లో 56%. వారిద్దరి మొత్తం మార్కులు 56%. అయితే ఏకి ఎన్ని మార్కులు వచ్చాయి? సో ఇక్కడ మనము బికి వచ్చిన మార్కుని ఎక్స్ అనుకుందాము. ఏకి వచ్చిన మార్కులు బి కన్నా 9 ఎక్కువ కాబట్టి x+9 అవుతుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటి? ఏకి ఎన్ని మార్కులు వచ్చాయి? x+9 వచ్చాయి. ఈ x+9 అనేది ఏబి అనే ఇద్దరు విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కులు 56% అన్నారు. అంటే x+9 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏ విధంగా చేయాలి? x+9 ఈజ్ ఈక్వల్ టు 56% ఆఫ్ 56%. 56/100 ఇంటూ వారిద్దరికి వచ్చిన మొత్తం మార్కులు అని మన క్వశ్చన్లో ఇచ్చారు. వారిద్దరికి వచ్చిన ఏకి వచ్చిన మార్కులు x+9, బికి వచ్చిన మార్కులు x అవుతుంది. ఇందులో ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేయండి. సో ఇవి రెండు కూడా 4 చేత క్యాన్సిల్ అవుతాయి. చూడండి, 4 25 100, 4 1 4, 4 4 16. సో ఇక్కడ 25 ఇంటూ x+9 25 ఇంటూ x ఎంత అవుతుందండి? 25x ప్లస్ 25 ఇంటూ 9 ఎంత? 25 ఇంటూ 9 25 ఇంటూ 9 ఎంత? 25 ఇంటూ 4 100. 25 ఇంటూ 8 4 డబుల్ చేస్తే 8 అవుతుంది. 25 ఇంటూ 4 100 కాబట్టి 25 ఇంటూ 8 ఎంత? 200 ప్లస్ ఎక్స్ట్రా 25 ఉంటుంది. 225 ఈజ్ ఈక్వల్ టు x+9 ప్లస్ x ఎంత? 2x+9 అవుతుంది. 2x+9 అవుతుంది. దీన్ని మీరు 14 చేత గుణించండి. 14 ఇంటూ 2 ఎంత? 14 2 28. 28x ప్లస్ 14 ఇంటూ 9. 14 ఇంటూ 9 ఎంత అవుతుంది? ఎంత అండి? 126. సో ఎక్స్లని ఒకవైపు, స్థిర సంఖ్యలని మరొక వైపు రాద్దాము. సో 28x మైనస్ 25x ఈజ్ ఈక్వల్ టు 28x మైనస్ 25x ఈజ్ ఈక్వల్ టు 225 మైనస్ 126. 225 మైనస్ 126. సో 28x మైనస్ 25x ఎంత అవుతుందండి? x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 99. x ఈజ్ ఈక్వల్ టు 225 నుండి 126 మైనస్ చేస్తే 99. సో x వాల్యూ 3x ఈజ్ ఈక్వల్ టు 99. x ఈజ్ ఈక్వల్ టు 99 మైనస్ 3 అంటే 33 అవుతుంది. సో ఇక క్వశ్చన్ ఏంటి మనకు? x వాల్యూ 33 వచ్చింది. అంటే బికి వచ్చిన మార్కులు ఎంత? 33. ఏకి వచ్చిన మార్కులు ఎంత? 33 ప్లస్ 9 42. సో ఏకి ఆ ఎగ్జామ్లో 42, బికి ఆ ఎగ్జామ్లో 33 మార్కులు రావడం జరిగింది. ఈ విధంగా మీరు ప్రతి స్టెప్ రాస్తేనే మీకు ఎగ్జామ్లో పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాని డైరెక్ట్గా సింగిల్ లైన్లో మీరు ఆన్సర్ రాసినట్లయితే ఆన్సర్ కరెక్ట్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మార్కులు పొందే అవకాశం లేదు. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ రాయండి. ఒక పాఠశాలలో బిలో 8 years ఆఫ్ ఏజ్, ఒక పాఠశాలలో
8 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న విద్యార్థులు 20% కలరు. ఒక పాఠశాలలో 8 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న విద్యార్థులు 20% కలరు. 20% కలరు. 20% కలరు. అదే ఆ పాఠశాలలో 8 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న విద్యార్థులు 8 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న విద్యార్థుల సంఖ్య 8 సంవత్సరాల వయసున్న విద్యార్థుల సంఖ్యలో ఆ పాఠశాలలో 8 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న విద్యార్థుల సంఖ్య 8 సంవత్సరాల వయసున్న విద్యార్థుల సంఖ్యలో 2/3 వంతు 2/3 వంతు 8 సంవత్సరాల వయసున్న విద్యార్థుల సంఖ్య 48 అయితే 8 సంవత్సరాల వయసున్న విద్యార్థుల సంఖ్య 48 అయితే ఆ పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు కలరు? ఆ పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు కలరు? ఒక పాఠశాలలో 8 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న విద్యార్థుల సంఖ్య 20%. 8 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? 8 years ఉన్న వారి సంఖ్యలో 2/3 అని చెప్పారు, 2/3 వంతు. 8 years ఉన్న విద్యార్థుల సంఖ్య 48 అయితే ఆ తరగతిలో ఆ స్కూల్లో మొత్తం ఎంతమంది విద్యార్థులు కలరు? దీన్ని ఏ విధంగా చేయాలి అంటే 8 సంవత్సరాల వయసున్న విద్యార్థుల సంఖ్య 8 సంవత్సరాల వయసున్న విద్యార్థుల సంఖ్య క్వశ్చన్లో మనకు ఇవ్వడం జరిగింది. అది ఎంత? 48. 8 సంవత్సరాల వయసు కన్నా ఎక్కువ ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 8 years ఉన్న దాంట్లో 2/3 అని చెప్పారు. 2/3 of 48. 2/3 of 48 అంటే దీన్ని మనం క్యాన్సిల్ చేయండి. దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 1 3, 3 1 3, 3 6 18. సో అంటే 2 × 16 ఎంత? 32. 2 × 16 ఎంత? 32. సో ఇప్పుడు 8 సంవత్సరాలు మరియు 8 సంవత్సరాలు ప్లస్ 8 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? 8 years అండ్ అబోవ్ 8 years ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? 48 ప్లస్ 32. 8 years అంటే 48 అండ్ అబోవ్ 8 years అంటే 32. ఇవి రెండు యాడ్ చేస్తే 80 అవుతుంది. సో నౌ 8 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న 8 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 20% ఇచ్చారు. 20% అంటే బిలో 8 years ఉన్నది 20%. 8 years అండ్ అబోవ్ 8 years ఉన్నది ఎంత? 80%. 80% అబోవ్ 8 years అండ్ అబోవ్ 80 years ఎంత? 80%. 80% ఈజ్ ఈక్వల్ టు 80. 80% ఈజ్ ఈక్వల్ టు 80 అయితే 100% విలువ ఎంత? 100% విలువ ఎంత? ఎప్పుడైనా ఈ విధంగా వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి? డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ చేయండి. 100/80 ఇంటూ 80. 100/80 ఇంటూ 80 క్యాన్సిల్ చేస్తే 100 వచ్చింది. సో ఆ కళాశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అవుతుంది అంటే 100 మెంబర్స్ అవుతుంది. సో ఈ విధంగా మీరు స్టెప్స్ రాస్తూ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరొక క్వశ్చన్ చూద్దాం. చూడండి. ఇందులోనే ఈ పర్సంటేజ్లోనే శాతాల్లో ఉన్న మరొక క్వశ్చన్ రాయండి. ఒక పాఠశాలలో 800 మంది విద్యార్థులు కలరు.
800 మంది విద్యార్థులు కలరు. అందులో అబ్బాయిలు అమ్మాయిల యొక్క నిష్పత్తి అబ్బాయిలు అమ్మాయిల యొక్క నిష్పత్తి 9:7. అబ్బాయిలు అమ్మాయిల యొక్క నిష్పత్తి 9:7. అబ్బాయిలలో 20% మంది విద్యార్థులు, అమ్మాయిలలో 40% మంది హాస్టల్లో ఉంటే హాస్టల్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? హాస్టల్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఇక దీన్ని ఏ విధంగా చేయాలి చూడండి. మొత్తం 800 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో అబ్బాయిలు బాయ్స్ ఈస్టు గర్ల్స్ 9:7 ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ స్కూల్లో ఉన్న అబ్బాయిల సంఖ్య ఎంత అంటే 9/9 + 7 ఎంత? 16. 9/16 × 800. 16 1 16, 16 5 80 అండ్ 0 ఉంటుంది. సో 9 × 50 ఎంత? 450. 450 మంది అబ్బాయిలు ఉంటే మిగిలిన వారు అమ్మాయిలు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 800 నుండి 450 మైనస్ చేయండి, 350 అవుతుంది. అమ్మాయిల సంఖ్య 350. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారు? అబ్బాయిలు హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య కనుక్కోండి. అంటే హాస్టల్లో ఉన్న అబ్బాయిలు ఎంతమంది? సో నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? 20%. అంటే 20/100 ఇంటూ అబ్బాయిల సంఖ్య ఎంత? 450. ఈ 0 క్యాన్సల్ చేయండి, 0 క్యాన్సల్ చేయండి. 2 × 45 అంటే 90 అవుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్లో ఉన్న అమ్మాయిల సంఖ్య ఎంత అంటే అమ్మాయిలు 40% ఉన్నారు కాబట్టి 40/100 ఇంటూ అమ్మాయిల సంఖ్య ఎంత? 350. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. 4 × 35. 4 × 35 ఎంత? ఏదైనా ఒక నెంబర్ని మీరు 35 చేత గుణించాలి అంటే దాన్ని సింపుల్ మెథడ్ 2 టైమ్స్ డబుల్ చేయండి. 35ని డబుల్ చేస్తే 70, 70ని డబుల్ చేస్తే 140. అంటే ఆ కాలేజీలో హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్య టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 90 + 140. 90 + 140 అంటే ఎంత అవుతుంది? 230 మంది. 230 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఆ కాలేజీలో హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంతమంది? 230 అవుతుంది. పర్సంటేజ్ అన్నప్పుడు మనకు ఎగ్జామినేషన్లో పర్సంటేజ్ అనేది ఒక ముఖ్యమైన టాపిక్. ఇందులో డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వశ్చన్ ఏదైనప్పటికీ కూడా డేటా ఇంటర్ప్రిటేషన్లో అది ట్యాబులేషన్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, XY చార్ట్ కానీ, ఇందులో టాపిక్ ఏదైనప్పటికీ మీకు ప్రతి ప్రశ్న కూడా 3 అంశాల మీద ఆధారపడి ఉంటుందని ఇప్పటికీ మీకు ఎన్నోసార్లు రిపీట్ చేయడం జరిగింది. మళ్ళీ వినండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు సరాసరి మీద, నిష్పత్తి అనుపాతాల మీద, అదేవిధంగా శాతాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 టాపిక్స్ మీకు పర్ఫెక్ట్గా తెలిస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. దాంతోపాటు యావరేజ్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్ మాత్రమే కాకుండా మరికొన్ని యాప్టివ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.